నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ఉప్పల్లో ఉప్పల్ చిలకానగర్ డివిజన్ లక్కి చెందిన పద్మశాలి కుల బంధువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల కోసం వైకుంఠధామం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఉప్పల్ చిలకానగర్ ప్రాంతాలలో 2500 పద్మశాలి కుటుంబాలు ఉంటాయని, ఈ కుటుంబాలకు ప్రభుత్వం గుర్తించి సంఘానికి కమ్యూనిటీ హాల్ వైకుంఠధామం ఏర్పాటు కృషి చేయాలని కుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో అధిక సంఖ్యలో పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు అడగడం జరుగుతూ ఉండే వైకుంఠధామం, అది మొన్ననే ఒక 3 కోట్లు పెట్టి చేపించడం. దీనికి కూడా ల్యాండ్ ఉప్పల్ డివిజన్కి, చిలకనగర్ డివిజన్కి చుట్టుపక్కల అందరికి కూడా పనిచేస్తుంది. నిజంగా కూడా మీకు ఆనెస్ట్గా చెప్పాలంటే మీ దాంట్లోనే ఎక్కువ గరీబులు ఉంటారు. మీకు అంటే కొద్ది జాలలో ఐడెంటిఫికేషన్ కూడా లేదు, మీరు పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా. కాబట్టి నా బాధ్యత, నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైతే వైకుంఠం ధామం ఏదైతే ప్లేస్ కావాలంటారో తప్పకుండా నేను కలెక్టర్కి రేపే లెటర్ పెడతా. మీరన్నా ఎవరన్నా వచ్చి పర్సీవ్ చేయండి. అంతే, మీరు చేయాల్సింది ఏంటంటే పర్సీవ్ చేయాలి చాలు. మా కార్పొరేటర్కి చెప్పి, మన ప్రవీణాలకు చెప్పి ఇది చేపిస్తే నేను తప్పకుండా నేను అన్ని కోఆపరేట్ చేస్తా అని చెప్పి కోరుకుంటాను. ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా ఎవరికైనా మున్సిపల్లో కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ చుట్టుపక్కల మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను తప్పకుండా ఎవరికి ఫోన్ కావాలన్నా ఏది కావాలన్నా చేసే బాధ్యత నాది. కమ్యూనిటీ అలా నువ్వే ఉన్న తారీఖు మా యొక్క కులదైవమైనటువంటి భక్త మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా మా యొక్క చిలకనగర్ బీరప్పగడ్డ ఉప్పల్లో ఉన్నటువంటి కుల బాంధవులు అందరం కలిసి ఈరోజు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు 2000 పైచీలకు మా బంధువులు హాజరు కావడం జరిగింది. మాకు ముఖ్య అతిథిగా మా యొక్క కుల బాంధవులైనటువంటి సుద్దాల అశోక్ తేజ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బండారి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా సాయిజన్ శేఖర్ అన్న గారు, మరియు చిలకనగర్ కార్పొరేటరు మన్నాల ప్రవీణ్ అన్న గారు, అదేవిధంగా మా ఈరోజు మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసింది ఏమంటే, ఈరోజు మా ఈ 2500 పైచిలుకు కుటుంబాలు ఈ బీరప్పగడ్డ ఉప్పల్ చిలకనగర్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికలు ఉన్నాయి. కానీ మా యొక్క సామాజిక వర్గానికి ఇలాంటి వైకుంఠ ధామం లేదు. మేము జనరల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. 10 రోజుల దినాల కార్యక్రమాలు కావచ్చు, చనిపోయినప్పుడు కావచ్చు, పాములు రావడం, దోమలు, నీళ్లు సరిగా లేకపోవడం, ఇట్లాంటివి చాలా అంటే పుట్టడం చాలా గొప్పగా పుడతాం, చచ్చేటప్పుడు కూడా చాలా గొప్పగా వెళ్ళేది పెద్దలందరూ చెప్తూ ఉంటారు. కానీ ఉప్పల్లో మా పద్మశాలీలకు చనిపోయినప్పుడు ఆ పరిస్థితి లేదు. దాన్ని ఎజెండాగా తీసుకొని మేము నాయకుల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి అందరికీ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు మా ఇట్లా 2500 కుటుంబాలు ఉన్నాయంటే ఇంతమంది ఉన్నారా అన్నట్టు మాట్లాడారు. మా శక్తి ఏందో, మా కులం బలం ఏందో తెలియజేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా శక్తిని నిరూపించుకున్నాము. మా యొక్క ఇటువంటి సామాజిక భవనం వైకుంఠధామం కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ ఉప్పల్ చిలకనగర్ బీరప్పగడ్డ ప్రాంతంలోని 2500 కుటుంబాలతోటి చాలా ఘనంగా నిర్వహించాం. మా శక్తిని నిరూపించుకున్నాం. మా శక్తి ఏందో రాష్ట్ర నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు చూశారు. ఇన్ని రోజులు మేము శ్మశాన వాటికకి, మా కుల భవనానికి చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తే మా కులం బలమే. ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ ఉప్పల్ చిలకనగర్ బీరప్పగడ్డ ప్రాంతంలోని 2500 కుటుంబాలతోటి చాలా ఘనంగా నిర్వహించాం. మా శక్తిని నిరూపించుకున్నాం. మా శక్తి ఏందో రాష్ట్ర నాయకులు, ఇక్కడ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు చూశారు. ఇన్ని రోజులు మేము శ్మశాన వాటికకి, మా కుల భవనానికి చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తే మా కులం బలమేందో వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పటికైనా పద్మశాలీలు అంటే ప్రతి ఒక్క నాయకునికి అర్థం కావాలని చెప్తున్నాము. మేము పద్మశాలీలు అంటే మేము చిన్నచూపు కాదు. పద్మశాలీలు అంటే మేము మన తెలంగాణలోనే ఒక 14% నుంచి 15% ఉంటాము. దానికి మీరు నిరూపించుకోవాల్సిందిగా మేము చూస్తున్నాము. దానికి ఇప్పుడు రాష్ట్ర నాయకులంలో కూడా మాకు రాష్ట్రం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ స్టేట్ లీడర్స్ కూడా కాల్ చేశారు కొంతమంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా పంపించారు ఇక్కడికి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మా దగ్గరకు వచ్చి సమాచారం సేకరించుకొని తీసుకెళ్తున్నారు. దానికి ఇక్కడ లోకల్ లీడర్స్ స్పందించి వెంటనే మాకు శ్మశాన వాటికని మరియు కుల భవనాన్ని వెంటనే ప్రతిపాదించాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.